ఆ ఆ యెహోవా దేవుడే సుమి సృజింప సంపకర్తయే సృజింప సంపకర్తయే యెహోవా గద్దె ముందట జనంబులారంలో కూడి సుకీర్తి పాడిగుం పులై ప్రసిద్ధి చేతుమాయనన్ సుకీర్తి పాడిగుం పులై ప్రసిద్ధి చేతుమాయనన్ జగత్తు వేయినోళ్ళతో స్తుతింతు దివ్యమౌధ్వనిల్ జగత్తు వేయినోళ్ళతో స్తుతింతు దివ్యమౌధ్వనిల్ స్తుతింతు దివ్యమౌధ్వనిల్ యెహోవా గద్దె ముందట జనంబులారంలో కూడి ప్రభుత్వ ముండునంతకున్ అగున్ని ప్రేమ నిత్యము ప్రభుత్వ ముండునంతకున్ అగున్ని ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు ఎల్లకాలము చిరంబు నీదు సత్యము వసించు ఎల్లకాలము వసించు ఎల్లకాలము యెహోవా గద్దె ముందట జనంబులారంలో కూడి యెహోవా దేవుడే సుమి సృజింప సంపకర్తయే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి దేవుని వాక్య ధ్యానం నిమిత్తము మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృప వలన మీ అందరితో మరి మీడియా ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరి ఎదుటకు రావడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చుచూ ఉన్నది. దేవుడు తన కృప చొప్పున తనదైనటువంటి మార్గాల్లో తనదైన పద్ధతుల్లో నిత్యం మాట్లాడుతూ ఉంటాడు. అది దేవుని యొక్క కార్యములని మేము నమ్ముచు నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము
మొదటి నుండి కొన్ని వచనాలను నేను చదువుతాను. మిగతా వచనాలు వాక్య వివరణలో వాటిని కూడా పరిగణలోకి తీసుకుందాం. 6వ అధ్యాయము యెషయా గ్రంథం మొదటి నుండి కొన్ని వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండెరు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెరు. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి. ఈ అవకాశమును, సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు. ఆలకించుచున్న నీ ప్రియ బిడ్డలతో తోడుగా నుండండి. మీ మాటలు పలుకుచున్నటువంటి మీ దాసుడినైన నాకును తోడుగా ఉండండి. మీరే మహిమనందమని క్రీస్తు వారి నామములో వినపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ మిత్రులారా, చదవబడినటువంటి వాక్య భాగము యెషయా దర్శనము, పిలుపుకు స్పందన, ఈ 3 విషయాలు మనకు కనపడతాయి. ఆ విజన్, దర్శనము. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, దర్శనమునకు కళకు మధ్యలో కొంచెం వ్యత్యాసం ఉన్నది. దర్శనము వెన్ యు ఆర్ ఇన్ సెమీ కాన్షియస్, నాట్ ఇన్ డీప్ స్లీప్, కొంచెం మగతగా ఉన్నప్పుడు మరి దేవుడు అనుగ్రహించేది దర్శనం. కాబట్టి ఈ దర్శనంలో పీపుల్ కెన్ మేక్ ఏ డైలాగ్, దేవునితో ఒక సంభాషణ చేయగలరు. ఎందుకంటే సెమీ కాన్షియస్, అంటే కూర్చునే ఉంటారు, మేలుకునే ఉంటారు. కొంచెం అట్లా మగతలోకి వెళ్ళాక దేవుని యొక్క దర్శనం, ఆ దర్శనంలో కళ, డ్రీమ్ ఈజ్ డిఫరెంట్. వెన్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్, మంచి నిద్రలో ఉంటుండగా వచ్చేటువంటిది కళ. సో ఇక్కడ యెషయా మరి ఎక్కడ ఉండెను, 2 ఏ సందర్భంలో ఉండెను, ఈ 2 ప్రశ్నలు మొదటగా మనం ఒకసారి జాగ్రత్తగా చూడవలసి ఉన్నది. ఒకటి, ద టైమ్, ఎప్పుడు ఈ సంఘటన, దిస్ ఈవెంట్ టుక్ ప్లేస్, వాట్ వాజ్ ద టైమ్ అండ్ కాంటెక్స్ట్ అని మనం చూస్తే, యెషయా వ్రాసిన దానిలోనే ఒక మాట అంటాడు, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. సో వై హీ మెన్షన్డ్ రాజైన ఉజ్జియా ఆయన మృతి నొందాడు అనేటువంటి విషయాన్ని ఎందుకు ప్రస్తావించాడు యెషయా తన గ్రంథంలోనే, తన పిలుపును తెలియజేస్తూ అని కానీ మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీల జీవితాల్లో 4 పిల్లర్స్ ఉంటాయి. వారి యొక్క సమాజ విశ్వాస జీవితాల్లో 4 స్తంభాలు, అంటే 4 ముఖ్య పాత్రను పోషిస్తారు. ఒకరు రాజు, ద కింగ్. రాజరికం అనేటువంటిది ఇశ్రాయేలీల సొంత పద్ధతి కాదు, కానీ చుట్టూనున్న రాజ్యాలను చూసి ఇశ్రాయేలీలు కోరుకుంటారు, మాకు రాజు కావాలా, ఈ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్నాడు అని. దే రిక్వెస్టెడ్ సమూయేలును కోరుకున్నారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఓకే అన్నాడు. సమూయేలు అబ్జెక్టెడ్, ఇది మన పద్ధతి కాదు నాయన, ఇది అన్యుల పద్ధతి అంటే దానికి మరి వాళ్ళు ఒప్పుకోవాలి. చుట్టూ దేశాల్లో రాజ్యాలు ఉంటున్నాయి కదా, ఆ రాజులాగానే మాకు ఒక రాజు కావాలని అడుగుతారు. ఇశ్రాయేలీలకు రాజు అంటే యెహోవాయే వాళ్ళ లెక్క. అందుకని యెహోవాని సైన్యములకు అధిపతి, రాజు, న్యాయాధిపతి ఈ మాటలతో ఉచ్చరిస్తారు. అట్లాగనే రాజు నియామకం జరిగాక రాజు యొక్క పనులను మనం జాగ్రత్తగా చూస్తే, ఒకటి రాజ్య పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. రెండవది యుద్ధాలు చేయటం, వెన్ ఇట్ ఈజ్ నెససరీ, బార్డర్స్లో కానీ అటు కానీ ఇటు కానీ శత్రువు చుట్టుముట్టినప్పుడు యుద్ధాలు చేయటం. 3
తీర్పులు తీర్చడం, జడ్జిమెంట్. ఆయనే మ్యాజిస్ట్రేట్, రాజే. కాబట్టి ముఖ్యంగా ఈ రాజులకు ఉన్నటువంటి మరొక కీలక బాధ్యత, నీతి అనే పదం కనపడుతూ ఉంటుంది రాజులకు అటాచ్డ్గా. నీతి అంటే జ్యుడిషియల్ టర్మ్, రైచస్నెస్. కాబట్టి నీతి న్యాయములు అనే మాట కనపడుతూ ఉంటాయి. బోత్ ఆర్ ద సేమ్. నీతి న్యాయము రెండు. మరి జస్టిషియా అనే లాటిన్ పదం వాడబడడం, అంటే మనం జస్టిస్ అంటాం. కాబట్టి రాజుగారు ఈ కీలకమైన బాధ్యతలు ఇశ్రాయేలు సమాజంలో ఏంటంటే పరిపాలన, యుద్ధములు చేయడం, తీర్పులు తీర్చడం. ఇవి కీలకమైనటువంటి బాధ్యతలు. కాబట్టి రాజు ఒక స్తంభం అనవచ్చు. రెండవ స్తంభము మతపరముగా యాజకుడు. యాజకుడు దేవాలయంలో బలులను నిర్వహిస్తాడు, టు అడ్మినిస్టర్. ఈ బలులు, నైవేద్యములు దేవాలయ పూజారిగా ఆయన నిర్వహిస్తాడు. సో నెక్స్ట్ పూజారి, రాజు, పూజారి. 3 ప్రవక్త ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీస్ట్. ప్రవక్త ఏంటంటే దేవుని పక్షముగా ప్రజలతో మాట్లాడువాడు. ఈ ప్రవచన ప్రొఫెటిక్ ఆఫీసు, ప్రీస్ట్లీ ఆఫీసు కొంచెం వీక్ అయ్యాక ప్రొఫెటిక్ ఆఫీస్ ముందుకు వచ్చింది. కాబట్టి యాజకులు ఒకవైపు ఉంటే, యాజకులు ఇదివరకు అన్నీ నిర్వహించేవారు అంతకు పూర్వం. ప్రవచన పరిచర్య అనదర్ ఎంట్రీ, లేటర్ ఎంట్రీ. దేవుడు ప్రవక్తలను ఎంపిక చేసుకొని వారి ద్వారా మరి తాను మాట్లాడాడు ప్రజలతో. సో కాబట్టి రాజు, యాజకుడు, ప్రవక్త. 4వది జ్ఞాని. జ్ఞాని కూడా సమాజానికి జ్ఞానాన్ని అందించేవాడు. బైబిల్ ఈ గ్రంథాలన్నీ ఉన్నాయి. రాజుల చరిత్రలు, సమూయేలు, 2వ సమూయేలు గ్రంథాలు 2, రాజుల గ్రంథాలు 2, దినవృత్తాంతాలు 2. ఇవన్నీ రాజుల చరిత్రను చూపిస్తాయి. అట్లాగనే ప్రవక్తలు, ముందటి ప్రవక్తలు, తర్వాత ప్రవక్తలు, ఈ గ్రంథాలన్నీ ప్రవక్తల మాటలు చూపిస్తాయి. ఇక జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. ఈ జ్ఞాన గ్రంథాలు మనం చూసినట్లయితే మనం సామెతలు చూస్తాం. యోబు గ్రంథం కూడా జ్ఞాన గ్రంథమే. ఇలా కొన్ని కీర్తనలు కూడా కొన్ని జ్ఞాన కీర్తనలు ఉన్నాయి. మనకు విలాప వాక్యాలు ఆ కేటగిరీకే వస్తుంది. ఇట్లా ప్రసంగి, ఈ జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. యాజకుడికి లేవికాండం ఉన్నది. కాబట్టి 4 ఆఫీసులకు సపోర్టివ్ బుక్స్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి. ఇక్కడ సందర్భంలో ఉజ్జియా రాజు, 1 పోల్, ఒక మూల స్తంభం, 4 స్తంభాలు, ఒక స్తంభం ఒరిగిపోయింది. ఉజ్జియా చనిపోయినాడు. ఉజ్జియా చనిపోయినప్పుడు ఇది యూదా ప్రాంతంలో కొంత డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఉజ్జియా మంచి పరిపాలనే చేశాడు, కొన్ని పొరపాట్లు చేశాడు చివరిలో, కానీ పరిపాలన బాగుంది. ఇలాంటి ఆయన చనిపోగానే ఈ కామన్ డిస్కషన్స్, నేటి దినాల్లో పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతున్నట్టు కామన్ డిస్కషన్ జరుగుతున్నాయి. అంతటి మహానుభావుడు వస్తాడా, ఎవరిని దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఏంటో ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు యెషయా నేటివ్ ఆఫ్ జెరూసలేం, అంటే యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వాడు. కాబట్టి యెరూషలేము బోత్ పొలిటికల్ అండ్ రిలీజియస్ సెంటర్. యెరూషలేము రాజకీయ రాజధాని, మరి రిలీజియస్ కేంద్రం, ఎందుకంటే దేవాలయం ఉన్నది. కాబట్టి ఈ రెండింటి మధ్య నెక్సస్ కూడా ఉంటుంది. రాజకీయాలకు మరి ఈ మత సంబంధమైన భక్తి జీవితానికి, అంటే ఇస్రాయేల్ జీవితం అంతా అంటే అటు పాలిటిక్స్ అండ్ రిలీజియస్ లైఫ్ రెండు. అంటే నేటి దినాలు అంటారు పాస్టర్లకు రాజకీయాలు ఎందుకనే మాట వాడుతూ ఉంటారు. అది మంచి ఉద్దేశంతో వాడుతుంటారు, ఎందుకంటే ఈ నోట్లు అమ్ముకుంటారు, మా సంఘంలో ఈ నోట్లు ఉన్నాయని. కానీ వాస్తవంగా పాదిర్లకు కూడా ఒక బాధ్యత ఉన్నది, టు బ్రింగ్ అవేర్నెస్, పొలిటికల్ అవేర్నెస్ అమాంగ్ ద మెంబర్స్. వాళ్ళు వెన్ దే గో ఫర్ ఓటింగ్, whom they need to choose according to God's will. ఎవరు చెప్తారు? సంఘంలో తండ్రి లాంటి వాడు కదా పాదిరి. నిస్వార్థంగా, మరి క్యాంపెయిన్ కాదు, లేకపోతే
ఇది ప్రచారం కాదు కానీ అవేర్నెస్ బిల్డింగ్ అప్, రిలీజియస్ ఫ్రీడమ్ ఎక్కడ దొరుకుతుంది, క్రైస్తవులు ఏ రీతిగా ఉంటారనే బాధ్యత ఉన్నది. సెమినరీల్లో కూడా ఈవెన్ సెనెట్ ఆఫ్ సెరంపూర్ ఆల్సో ఈజ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ పొలిటికల్ థియాలజీ అని ఒక సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసినారు. ప్రపంచంలో స్టాండర్డ్ సెమినరీల్లో ఇప్పుడు పొలిటికల్ థియాలజీ ఒక సబ్జెక్టుగా, అంటే అది చదివిన వాడికే అర్థమవుతుంది దాని లిమిటేషన్స్. ఇప్పుడు ఉన్నటువంటి దురదృష్టవశాత్తు ఉన్నటువంటి ప్రచారం ఏంటంటే ఈ పాస్టర్లు సంఘాలను సభ్యులను ఓట్లు అమ్ముకోవడమో లేకపోతే ప్రభావితం చేయడానికో ఎవరి పక్షంగానో వీళ్ళు డబ్బులు తీసుకుని ఈ పనులు చేస్తున్నారనేటువంటి దుష్ప్రచారం అయితే ఉన్నది, కొందరు చేస్తూ ఉండవచ్చు. సరే, ఇవి అట్లా ఉంటే ఇక్కడ యెషయా కూడా రాజకీయపరమైనటువంటి ఇబ్బందుల్లో దేవాలయంలో వచ్చి కూర్చున్నాడు. ఇది దేవాలయం. సో ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఈజ్ ద టెంపుల్, జెరూసలేం టెంపుల్. ద పొలిటికల్ సిట్యుయేషన్ వాజ్ డెత్ ఆఫ్ ఉజ్జయ చనిపోయినాడు. కొంచెం రాజ్యంలో ఎక్కువ కాలం పరిపాలన చేశాడు కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. హూ కెన్ రిప్లేస్, చాలా జయంట్ ఫిగర్ ఉజ్జయ, ఎవరు రిప్లేస్ చేస్తారు ఏంటి, ఈ చర్చల సమయంలో వచ్చి దేవాలయంలో కూర్చున్నాడు. దేవాలయంలో కూర్చుని మరి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానమే కదా దేవాలయంలో, ఇంకేం చేయగలడు ఆయన. మరి ధ్యానంలో ఉంటుండగా ఒక దర్శనము, పరలోక దర్శనము ఆయనకు కనపడింది. వండర్ఫుల్ విజన్. ఫస్ట్ దేవుడు ఆయనను కరెక్ట్ చేయాలనుకున్నాడు. ఆ దర్శనంలో యెషయాను కరెక్ట్ చేయాలనుకున్నాడు. ఆయన మనసు దేని మీద ఆక్యుపై ఉందో కూడా తెలుసుకున్నాడు. తెలుసుకొని ఒకే మాట అంటున్నాడు బిగినింగ్లో, అత్యున్నతమైన సింహాసనం అక్కడ ఉన్నది. రాజధాని యెరూషలేములో సింహాసనం ఉన్నది, ఇట్ ఈస్ డిఫరెంట్. నేను చూశాను, ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు అనేటువంటిది చాలా ఇమ్మీడియట్ సొల్యూషను ఫస్ట్ వర్స్లోనే తన నరేటివ్లో వివరిస్తూ ఉన్నాడు. సింహాసనం ఉన్నది, మానవ లోకానికి ఎత్తుగా, అంతకు మించిన ఎత్తు వేరే సింహాసనం లేదు. అది ఎత్తైనటువంటి సింహాసనం. ఆ సింహాసనం మీద ప్రభు మా దేవుడు యెహోవా మరి అక్కడ ఆసీనుడై ఉండుట నేను చూచుచున్నాను. చాలా గొప్ప మాట, చూచుచున్నాను. చూచి తిని ఫినిష్డ్ అనమాట. ఇది వ్రాసేటప్పుడు చూడడం అయిపోయింది, దర్శనం. ఇక్కడ ఉన్నటువంటి చిన్న విషయం ఏమిటంటే దేవుని చూడడము చాలా డేంజరస్. పాత నిబంధనలో యేసు ప్రభువులో ఆ దేవుడు శరీరంలో మన మధ్యకే వచ్చాడు. అంటే ఆ దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన చూడాలనుకున్న వాళ్ళకి శరీరంలో యేసు ప్రభువారు వచ్చి నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్లే అన్నాడు. అటు పిమ్మట యేసు ప్రభువారు ఆరోహణం అవుతూ పరిశుద్ధాత్ముడు మీ మధ్యకి వస్తాడు. ఆయన చూడలేరు కానీ ఆయన మీరు అనుభవిస్తారు అని చెప్తాడు. కానీ ఇక్కడ దిస్ ఈజ్ ద టైమ్ వేర్ యావే ద ఫాదర్, గాడ్ ద ఫాదర్, ఆయన ప్రజలను డీల్ చేస్తున్న కాలము. ఆయన్ను చూసి ఏ నరుడు బ్రతకడు కూడా. ఇక్కడ రెండు, దేవుని చూశాడు కానీ ఒక ప్రత్యేకమైన స్థితిలో చూశాడు దేవుని. సింహాసనం మీద ఆయన ఉన్నాడు. సింహాసనం మీద ఆయన ఉంటే చాలా విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఉంటే అక్కడ ఇక్కడ అంటాడు, కూర్చున్నటువంటి దేవాలయం వారి 4వ వచనం, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. మందిరంలో ఉన్నాడు. మందిరం అంతా ధూమము. ధూమం అంటే ఒక రకమైనటువంటి, అది ధూమం ఎప్పుడు కూడా పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు. సో దెర్ ఈజ్ అ కనెక్టివిటీ బిట్వీన్ ద టెంపుల్ అండ్ హెవెన్.
పరలోకంలో ఉన్నటువంటి దేవునికి దేవాలయానికి ఒక లింక్. ఆయన మహిమ దేవాలయంలో నిండిపోయి ఉన్నది. అలాంటి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. వాస్తవంగా ఆయన సమస్యకు పరిష్కారం దొరికింది. ఏదో ఉద్యోగ కోసం ఎదురు చూస్తున్నాడు, కలత పడుతున్నాడు, కానీ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ ఈజ్ ద కింగ్. దేవుడు రాజు కదా, ఆయనే రాజ్యం చేయవాడు కదా. ఆ రాజ్యమును గురించే కదా ఇప్పటి వరకు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంచబడిన యేసుప్రభు వారికి కూడా చెప్పబడినది కదా. సో యేసుప్రభు వారు ఆ రాజ్య విధానాన్ని చెప్పాడు అనుకోండి, ఈ రాజ్యం మీరు అనుకున్నటువంటిది కాదు అని. దేవుని రాజ్యము, దేవుడు రాజుగా ఉన్నాడు, ఆయన సమస్తాన్ని నియంత్రిస్తున్నాడు, ఆయన సింహాసనం అత్యున్నతముగా ఉన్నది. ఈ విషయాలు మరి అక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు ప్రస్తావిస్తూ తానే రాస్తున్నాడు కదా. దిస్ నరేటివ్ వాజ్ ఫ్రమ్ ఐజియా హిమ్సెల్ఫ్. ఈ విషయాలు ప్రస్తావిస్తూ రాస్తూ నెక్స్ట్ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆ పరలోకంలో దేవదూతలు ఉన్నారు. కొంచెం వైడెన్ అయింది ఆ పరలోక దర్శనం. దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతలు వారు ప్రతిగానములు రెస్పాన్సివ్లీ. ఒకవైపు పరిశుద్ధుడు అంటే ఇట్ ఈజ్ ఎకోయింగ్ బై అదర్ గ్రూప్. గానము ప్రతిగానం. ఏమి గానము ప్రతిగానం అంటే ఆయన పరిశుద్ధుడు, అది కంటెంట్ ఆఫ్ దేర్ సాంగ్. దానిలో ఉన్నట్టు దాన్ని ఏమంటాం లిరిక్. ఆ పాటలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనే మాటను మనం లిటరల్గా చూసినట్లయితే నాన్ సెక్యులర్ అంటే మనం అందరం ఉన్నటువంటి విధానంలో ఆయన లేడు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడు, నాట్ పొల్యూటెడ్. వరల్డ్లీ థింగ్స్ ఏవి ఆయనలో లేవు. ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, పరిశుద్ధుడు. వీ కెనాట్ కంపేర్ విత్ ఎనీథింగ్ ఎనీవేర్. అందువలన అంటాడు కదా 10 ఆజ్ఞల్లో, మరి భూమి మీద, భూమి కింద, భూమి పైన ఎక్కడ దేన్ని మీరు దేవుడు అని పూజ చేయవాకండి. ఆయన పరిశుద్ధుడు. సో ఆయన పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నప్పుడు మరి వారి యొక్క జెస్చర్స్ మనం చూస్తున్నాం. దూతకు 6 రెక్కలు ఉంటే ఒక దూతకు 2 రెక్కలతో తన పాదాలను కప్పుకోవటం చూస్తాం. అంటే కాళ్ళు మరి అపవిత్రమైనవి లేక అన్ని చోట్ల సంచరించడానికి వాడేటువంటివి అనే అభిప్రాయంతో మోషేను కూడా మరి దేవుడు చెప్తాడు, నీ చెప్పులు విడిచి రావయ్యా అని అంటాడు. కాబట్టి దేవునికి కాళ్ళు కనపడకూడదని 2 రెక్కలతో కాళ్ళు మూసేసుకుంటున్నాడు. మరి 2 రెక్కలతో దేవదూతలే చూడడానికి వారు వెరయిస్తున్నారు ఆయన ముఖాన్ని చూడడానికి. కాబట్టి ముఖాన్ని తమ ముఖాలను కప్పుకుంటున్నారు 2 రెక్కలతో. దే ఆర్ కవరింగ్, అటు కాళ్ళు ఇటు ముఖమును దాచుకొని మరి 2 రెక్కలతో ఎగురుచు గాన ప్రతిగానములు చేయుచున్నారు. దిస్ ఈజ్ ద హెవెన్లీ సీన్. ఇది పరలోకంలో ఉన్నటువంటి ఆ చిత్రము. అయితే ఇక్కడ 2 విషయాలు యెషయా గమనించాడు. ఒకటి సింహాసనం, హయ్యర్ దాన్ ఎనీథింగ్. ఆ సింహాసనానికి పైన ఇంకొక సింహాసనం లేదు. అన్ని సింహాసనాల కన్నా ఎత్తుగా. అందువల్ల మనం రారాజు అనే మాట వాడతాం. రాజులకు రాజు. ఒక తెలుగు పాట కూడా ఉన్నది, రాజులకు రాజంట అని. అట్లాగనే ఆయన రారాజు. దట్ ఈజ్ హయ్యర్ దాన్ ఎనీ థ్రోన్. అక్కడ ఆయన ఉన్నాడు. దర్శనంలో ఒక విషయం. రెండవది ఆయన పరిశుద్ధుడు, నాన్ సెక్యులర్. అందరిలాంటి ఒక శక్తి కాదు, మనిషి అంటే బీయింగ్ కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు, పరిశుద్ధుడు. దేవదూతలు సరౌండెడ్ విత్ ద ఏంజల్స్, దేవదూతల చేత నింపబడి ఉన్నాడు. కానీ
వారు కూడా చాలా జాగ్రత్తగా ఈ గొప్ప దేవుని గాన ప్రతిగానములతో నింపివేశారు పరలోకాన్ని. ఇది దర్శనంలో 2 విషయాలు. ఇప్పుడు యెషయా 2 మరల 2 అంటున్నాం, 2 విషయాల్లో బోధింపబడ్డాడు. ఒకటి, ఐ ఆమ్ సారీ టు రియలైజ్ దట్, ఐ ఆమ్ అనేబుల్ టు రియలైజ్, ఐ కుడ్ నాట్ రియలైజ్ దట్, ఓ గాడ్ యు ఆర్ ద కింగ్. ఉజ్జియా కోసం నేను మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాను, కానీ దేవా నీవు రాజు, నీ నియంత్రణలో మేమందరం ఉన్నాము అని తాను గ్రహించలేకపోయాడు. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ట్రూత్. ఈవెన్ టుడే దేర్ మే బి లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద గవర్నమెంట్స్ ఆర్ రూలింగ్స్. అది ఇంటర్నేషనల్గా కావచ్చును, నేషనల్గా కావచ్చును, లేక లోకల్గా కావచ్చును. ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని హస్తములో నియంత్రించబడి ఈ రాజ్య పరిపాలన ఉంటుంది అని మనము గ్రహించాల్సి ఉంటుంది. ఆయనే సమస్త మనుషులను ఒకవేళ నియామకం ఆయన చిత్తానుసారంగా జరిగినా కూడా, పరిపాలకుల నియామకం, బట్ ఆయన తన చిత్తమును వారి ద్వారా కూడా నెరవేరుస్తూ ఉంటాడు. నో నీడ్ టు వరీ. కావున మరి ఒకటి అది కనపడుతుంది. ఉజ్జియాని నేను అప్రిషియేషన్తో మైండ్ నింపుకున్నాను, కానీ దేవా నీవు యు ఆర్ ద కింగ్, గ్రేట్ కింగ్, రాజులకు రాజు అని ఒకటి. రెండవది, ఇలాంటి లోక సంబంధమైన ఆలోచనలతో నిండిన నేను నిన్ను చూశాను అబ్బాయి ఆ కళ్ళతో. నిన్ను చూసిన నరుడు జీవించలేడు కదా, నేను నిన్ను చూశాను ఓ దేవా. మరి నేను చాలా ఏమంటాం, భయంకరమైన స్థితిలో ఇరుక్కుపోయాను. నీవు అతి పరిశుద్ధుడవు, నిన్ను మానవ దృష్టితో, మానవ కన్నులతో, ఫిజికల్ సైట్ ఇది కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ ఇన్ ద విజన్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ సైట్. ఈవెన్ దో త్రూ ద స్పిరిచువల్ సైట్ he should not see, dare to see. ఆయన చూశాడు. అందువల్ల అంటాడు, అయ్యా నేను నశించాను. వాస్తవంగా నేను చూసినాడు ఎవడు బ్రతకడు. ఇక్కడ అంటాడు 5వ వచనము మధ్య భాగములో, నేను నశించి ఐ యామ్ పెరిష్డ్, నేను నశించానయ్యా. రెండవది, మనం ఎందుకు నశించానంటున్నాడు? ఎందుకంటే సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులార చూచి తిని అనుకొంటిని. ఆయన సైన్యములకు అధిపతి. నేను ముందుగానే చెప్పాను, రాజు యొక్క విధుల్లో యుద్ధాలు చేయటం, పరిపాలన చేయటం, న్యాయాలు తీర్చడం. ఈయన సైన్యాలకు అధిపతి కాబట్టి ఆ రాజును నేను కన్నులారా చూశాను, నేను చూశాను అనుకుంటున్నాను. కాబట్టి ఒకటి, నేను నశించాను. రెండవది, ఆయన పవిత్రుడు అనేటువంటి దూతల గాన ప్రతిగానములో ఐ ఆమ్ రిమైండెడ్. ఆయన పరిశుద్ధుడు, మనందరి లాంటి వాడు కాదు. ఆయన దగ్గరకు నా మనసును ఎత్తుకొని నా ఆత్మిక దృష్టి అక్కడకు పైకెత్తబడినది. కావున నేను అపవిత్రుడను. ఐ ఆమ్ నాట్ ఫిట్ టు సీ గాడ్ హూ ఈజ్ ఇన్ హెవెన్. పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుని చూడటానికి నేను మంచివాడిని కాదు అనగా వెంటనే తన బలహీనతలు కూడా బయటపడ్డాయి. ఒకటి అంటాడు, అపవిత్రమైన పెదవులు గలవాడను. చాలామంది అపవిత్రమైన పెదాలంటే రకరకాల దే అలీగరైజ్, అలంకారప్రాయంగా ఆ పెదాలు, చుట్టలు తాగేవాడు, సారాయి తాగేవాడు, వాడు వీడు. బట్ హియర్ పెదాలు అనేటువంటివి స్పీకింగ్, అట్టరింగ్ వర్డ్స్. అపవిత్రమైన పెదాలు నాకున్నాయి. పరలోకంలో దూతలేమో హాయిగా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తూ ఉంటే, నేను యెరూషలేములో ఉండి కూడా దేవాలయానికి సంబంధం ఉన్న యాజక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో నేనున్నా కూడా
మరి నేను పలకరాని మాటలు. రాజు ఎవరయ్యా? యెహోవా దేవుడు. ఎవరైనా అనగా రాజు ఎవరయ్యా? ఉజ్జయ్యా, ఉజ్జయ్ పోయాడయ్యా, మాకే గందరగోళంగా ఉన్నావయ్యా. లేదు కదా, దేవుడు ఉన్నాడు కదా. ఆయనే కదా ఐగుప్తులో నుండి పిలుచుకొచ్చి వచ్చింది, ఒక రాజ్యముగా ఏర్పాటు చేసింది, రాజుగా ఉన్నాడు కదా. మరి యుద్ధాలు జయించింది ఆయనే, జయమునిచ్చింది ఆయనే. మరి పరిపాలన ఆయన ద్వారానే ఏర్పాటు చేయబడినది కదా. నేను పొరపడ్డాను, వేరే మాటలు మాట్లాడాను. రెండవది, ఇలాంటి మాటలు మాట్లాడుచున్న జనముల మధ్య ఉన్నాడు. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నాను, నివసించువాడను. ఇది కూడా నా తప్పే. ఎవరైనా దేవుని యొక్క గొప్పతనమును గుర్తించి మాట్లాడలేకపోతూ ఉన్నప్పుడు వారి మధ్యలో మనం ఉండటం అనవసరం, మంచిది అన్నమాట. ఎందుకంటే 1వ కీర్తన చాలా జ్ఞానంతో కూడింది. అది కూడా దుష్టుల ఆలోచన చొప్పునున్నాడు, పాపుల మార్గమును నీలో అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోండక. ఎందుకంటే వాళ్ళు అపహాస్యం చేస్తుంటారు, దేవుణ్ణే అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారు. నేను అట్లా ఉన్నాను. ఇక్కడ చెప్పుతున్నటువంటి యెషయా మాట ఏంటంటే, ముందు నేను కూడా మాట్లాడాను, ఇట్లాంటి దైవ సంబంధం లేని అవిశ్వాసంతో కూడిన మాటలు పలికే జనుల మధ్య నేనున్నాను అనేటువంటి మాట. నేను నివసించాను వారి మధ్యలో, కాబట్టి నేను పాపిని. రెండవది, నిన్ను చూశాను. ఇలాంటి స్థితిలో ఉన్న నేను నిన్ను చూశాను. యు అలౌడ్ మీ టు సీ యువర్ గ్లోరీ. నీవు నన్ను అనుమతించావు, కానీ నేను దెబ్బతిన్నాను, ఒకటి నశించాను. రెండవది, నా పాపం నా కన్నుల ఎదుటికి వచ్చేసింది. అయ్యో, ఒక మాట అంటాడు, అంటే పాపమును ఒప్పుకోవటమే కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట 5వ వచన ప్రారంభంలో అసలు దేవునితో మాట్లాడేటప్పుడే అయ్యో, అలాస్, అయ్యో అంటే దుఃఖముతో ఆయన ఒప్పుకొనుచున్నాడు. దేవుని దగ్గర మన తప్పిదాలను ఒప్పుకోవడం, మేమేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించుకో ప్రభువా అంటే, వీడి తప్పుడు వీడికి తెలియదా? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడుగా, జ్ఞాపకం చేస్తున్నాడుగా. యెషయా వాజ్ వెరీ మచ్ పర్టికులర్. హీఈస్ వెరీ మచ్ కాన్షియస్ వాట్ హీ హ్యాస్ డన్ ఇన్ హీస్ లైఫ్. అదేదైనా సరే, మాటలైనా ఇంకొకటైనా ఆయన కన్నులు ఎదుట అవి వచ్చినాయి కదా. మరి చాలాసార్లు ప్రభా ఏమన్నా చేస్తుంటే క్షమించా, ఏమన్నా చేస్తుంటే చేసే ఉన్నావు. హోలీ స్పిరిట్ గాడ్ విల్ రిమైండ్ యూ, మరలా జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అది వాక్య సందర్భంలో కానీ మరొక సందర్భంలో కానీ ప్రార్థన హీ విల్ రిమైండ్ యూ. ప్రార్థన సమయంలోనైనా ఎప్పుడైతే మనకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడో దుఃఖముతో ఒప్పుకోవడం, అది కీలకమైనటువంటి విషయం. దుఃఖముతో ఒప్పుకుంటున్నాడు, దుఃఖముతో ఒప్పుకుంటున్నాడు. దేవుడు విరిగి నలిగినటువంటి మనస్సు ఆయన అలక్ష్యం చేయడు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. అట్లాగనే ఇక్కడ కూడా చూసినట్లయితే, వెన్ హీ వాజ్ కన్ఫెసింగ్ అబౌట్ హిస్ షార్ట్ కమింగ్స్ అండ్ ఫెయిల్యూర్స్, వెంటనే దేర్ ఈజ్ ఫర్గివ్నెస్ ఈజ్ అష్యూర్డ్. అది ఈ దినం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి పశ్చాత్తాప పడుచూ ఉన్నప్పుడు, మరి పశ్చాత్తాపముతో దేవుని ఎదుట ప్రార్థన చేయుచూ ఉన్నప్పుడు దేవుడు క్షమించువాడు. అందుకే కదా శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టినాడు, రక్తం కార్చినాడు. మన తప్పులకు ఆయన శిక్ష అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే ఆ ప్రాయశ్చిత్తము చేయబడినది. అటోన్మెంట్ వాస్ డన్ ఆన్ ద క్రాస్. ప్రాయశ్చిత్తము జరిగిపోయినది. ఫర్గివ్నెస్ ఈజ్ అష్యూర్డ్ ఇఫ్ యూ కమ్ టు హిమ్. ఆయన శిలువ యొద్దకు నువ్వు ఏతించి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో యెషయా గాని అయ్యో అని అల్లాడుతున్నాడు. అలాంటి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు, దేవుని దగ్గరకు నీవు వస్తే ఫర్గివ్నెస్ ఈజ్ అష్యూర్డ్. చాలామంది బోధిస్తుంటారు,
సహోదరుడా, దేవుడు క్షమించానని నీకు చెప్పాడా? ఎట్లా చెప్పాడు? చేసిన సిలువు కార్యమే క్షమించడానికి. మహా వాగ్దానం ఉన్నది. ఆయన పాదాల దగ్గరికి ఎవడెళ్ళినా తన తప్పును గ్రహించి చెప్పుకుంటే క్షమిస్తాడు. దానిలో వేరే ఈక్వేషన్ ఏముంది? ఎందుకంటే క్షమాపణకు సంబంధించిన వేళ సిలువు మీద చెల్లించేశాడు, అయిపోయింది. మనం ఆయన దగ్గరికి రావడమే ఆలస్యం. మరలా చెప్తుంటారు, దేవుడు మాట్లాడాడు సహోదరుడు, బాగా ప్రార్థన చేసుకో. నో, డోంట్ కీప్ పెండింగ్. వెన్ ఏ పర్సన్ ఈజ్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్ ఆర్ హర్ సిన్స్, కమింగ్ టు ద లార్డ్, కన్విన్స్ హిమ్, అష్యూర్ హిమ్ దట్ హీజ్ ఆర్ హర్ సిన్స్ will be forgiven. It is granted. It is granted. Don't keep it pending. ఎందుకంటే ఒక విశ్వాసి దేవుని దగ్గరకు వచ్చాక, ఒక వ్యక్తి పశ్చాత్తాపంతో ప్రభు దాకా వచ్చాక పెండింగ్లో పెట్టబాకండి. ఇదేం కోర్టు కేసు కాదు, మళ్ళీ వాయిదాలు వేసి ఎప్పుడుకో సరేలే అని వేయడానికి. దేవుడు దయగలిగిన వాడు, ప్రేమ జాలి కలిగినటువంటి వాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఈ వెసులుబాటు మనకు అనుగ్రహించాడు. రమ్మంటున్నాడు, భారం ప్రయాసపడి మోసుకున్నాను, రండి నా కాడికి రండి, నేను విడుదల ఇస్తా. ఎప్పుడైతే ఆ పాపముల పరిహారం జరిగిపోయినదో, ఇక్కడ చెప్పబడినటువంటి మాట అంటాడు 6వ వచనం, అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకు నా యొద్దకు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. నిప్పు అంటే నిప్పు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిప్పు సింబాలికల్లీ ఏ ప్యూరిఫైయింగ్ ఏజెంట్. నిప్పులో బంగారం కూడా పుటం వేయబడుతూ ఉంటుంది. ఇట్ ప్యూరిఫైస్ నిప్పు, అది అలంకారప్రాయంగా. కావున మరి ఈయన పవిత్రపరచబడినాడు. యెషయా అంటాడు ఆ దూత 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. వాట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్! నీ దోషం తొలగిపోయిందయ్యా, నీ పెదవులకు తగిలినది, ప్రాయశ్చిత్తం జరిగిపోయినది. మనకు కూడా మరి ప్రాయశ్చిత్తం సిలువ మీద జరిగిపోయినది. సో ఇఫ్ యూ కమ్ టు గాడ్ విత్ రిపెంటెన్స్, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వస్తావో క్షమించబడుతున్నావు. ఇట్ ఈజ్ అష్యూర్డ్. క్షమించబడిన విశ్వాస జీవితంలో ద అదర్ థింగ్ ఈజ్ యూ విల్ బీ సెన్సిటైజింగ్. యువర్ ఇయర్స్ విల్ బీ మోర్ సెన్సిటివ్, స్పిరిచువల్లీ సెన్సిటివ్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. చాలామంది దేవుడు నాతో మాట్లాడి ముచ్చట కాదు, మనం అనుకున్నటువంటి రీతిగా వాయిస్ కాదు. యువర్ ఇన్నర్ బీయింగ్ విల్ పర్సీవ్. నీ అంతరంగంలో దేవుని యొక్క స్వరము అది కనిపెడుతుంది. అంతరంగంలో ప్రేయర్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ లైక్ దాట్. ఎట్లాగంటామా, ప్రార్థనలో మనం చెప్పుకుంటాం, దేవుని మాటలు కూడా మనం వింటాం. ఇట్ ఈస్ ఎ డయలాగ్. ఎప్పుడు కూడా మనం చెప్పుకుని అంటే అరగంటలో మొత్తం నువ్వు చెప్పాల్సి అయిపోతుంది. ద రెస్ట్ ఆఫ్ ద టైం వెయిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ డీపర్ మెడిటేషన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ డివోషన్. దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ హృదయంతో ముచ్చట్లాడతాడు. నువ్వు చెప్పడం అయిపోద్ది, ఆ తర్వాత రెస్పాన్సెస్ కూడా వస్తాయి. అవి ఆలకించే చెవులు, సెన్సిటివ్ ఇయర్స్. ప్రియమైనటువంటి వారులారా, వింటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వింటూ ఉన్నాడో ఒక స్వరం త్రియేక దేవుని దగ్గర నుండి వస్తూ ఉన్నది, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడి నుండి. ఏమిటా స్వరం అంటే, ఇదిగో ఇశ్రాయేలీలు ఉన్నారు, వీళ్ళ వ్యవహారం దారుణంగా ఉన్నది అంటాడు. 8వ వచనంలో, విన్న స్వరము, నేను ఎవరిని పంపేదనో మా నిమిత్తం ఎవడి పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఇట్స్ వండర్ఫుల్ టైం, మహా అద్భుతమైనటువంటి టైం. నేను విన్నాను దేవుని స్వరం విన్నాను. ఎవడు పోతాడు మన కొరకు, ఎవడు పోతాడు ఈ ప్రజల దగ్గరికి? అప్పుడు యెషయా నేనున్నాను, చిత్తగించుము 8వ వచనంలో, నేనున్నానని నన్ను పంపుము అనగా 9వ వచనం, ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము. కాబట్టి
యెషయా ప్రవక్తకు దేవుని స్వరం వినేటువంటి అవకాశం వచ్చినది. అంతేకాదు, నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో ఈ రీతిగా చెప్పుము. అసైన్డ్ ఏ వర్క్ ఫర్ హిమ్. ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత వాడబట్టకు ఉద్దేశింపబడిన వారు. ఏం వాడటం? చాలామంది పులిపీటు తప్ప ఇంకేది కోరుకోరు. ఆ పులిపీటు కూడా ఏదైనా పల్లెటూరులో అసలు కోరుకోరు. ఆ పులిపీటు కూడా మరి హైలీ ఎలివేటెడ్ పులిపీట్ ఇన్ బిగ్ శాంక్చురీస్, పెద్ద పెద్ద దేవస్థానాల్లో ఎత్తైనటువంటి పులిపీటు మీద నుండి ప్రభువా ఇక్కడ నేను మాట్లాడతాను నీ మాటలు. మరి ఎక్కడో మూలల్లో ఆలయం కూడా లేని కాడ, లేక గ్రామీణ వాతావరణంలో, ఇంకా రిమోట్ ప్లేసెస్లో నేను మాట్లాడటానికి దేవుడు ఇష్టపడతాడు, నీ ద్వారా ప్రజలతో ముచ్చటించడానికి. మరొకటి, నాట్ ఓన్లీ స్పీకింగ్ ఆర్ ప్రీచింగ్, లైఫ్ ఆఫ్ విట్నెస్, ఇట్ ఈస్ గ్రేటర్, ఇట్ టాక్స్ మోర్. నీ సాక్ష్య జీవితమే ప్రజలతో మాట్లాడుతూ ఉంటుంది. చాలామంది దే సీ ద కాంట్రడిక్షన్ బిట్వీన్ ద వాయిస్ వాట్ దే ఆర్టికులేట్ అండ్ ద యాక్షన్స్ వాట్ దే ఆర్ డూయింగ్. మాటలేమో ఒక రకంగా అబ్బో పరలోకం నుండి దిగి వస్తాయి, చేతలేమో లైక్ ఏ సెక్యులర్ పర్సన్. అన్నీ చేస్తావు, కలబడతావు, కొడతావు, అన్ని స్థలాలకు వెళతావు, దౌర్జన్యాలు చేస్తావు, కాంట్రడిక్టింగ్. మరి దేవుడు నీ ద్వారా ఎట్లా మాట్లాడాలనుకుంటున్నాడు? లైఫ్ ఆఫ్ విట్నెస్, ఒక మంచి జీవితం, విశ్వాస జీవితం, లేక మంచి గానం, మంచి కార్యము. పరిపాలకులు కూడా దేవుని చేత నియమింపబడినటువంటి వారు. అది సెక్యులర్ వరల్డ్ ఆర్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్, ఏదైనా సరే పరిపాలకులు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు. మరి ఆ పని కూడా దేవుడు ఇష్టపడతాడు మీ ద్వారా జరిగించడానికి. ఇది కూడా దేవుని యొక్క కార్యములే. ఎప్పుడైతే దేవుని చేత మనం ఆదేశింపబడతామో మనం ధన్యులం. రెండవది ఏంటంటే చిత్తం ప్రభువా, నీ చిత్త ప్రకారం అంటుంది కన్య అయిన మరియా. షీ హ్యాడ్ డైలాగ్ విత్ ద ఏంజల్. ఇది నాకెలాగ జరుగును అని ప్రశ్న కూడా వేస్తుంది చివర్లో. అంటుంది, నీ మాట చొప్పున నీ దాసురాలికి జరుగునుగాక. ఐఎమ్ ఒబీడియంట్, సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు ద గివెన్ అసైన్మెంట్. ఏ పని అప్పగిస్తావో నన్ను నేను సమర్పించుకుంటున్నాను. దేవుడు నిన్ను కూడా ఆ రీతిగానే కోరుతున్నాడు. ఈ మాటలు మన హృదయాల్లో, మన వ్యక్తిగత ఆత్మిక జీవితాలకు దేవుడు మిక్కిలుగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మేము కూడా నిత్యము మీ పాదముల యొద్ద మీ దర్శనము పొందొచ్చు, మీ ముఖ దర్శనము పొందొచ్చు, మీ మెలనైన స్వరమును ఆలకించచ్చు, మమ్మల్ని మేము పవిత్రపరచుకొనొచ్చు. మీ కార్యములు ఏవైనాను సరియే నాయన, విశ్వాసిగా లేక కాపరిగా సేవకునిగా మీ కార్యములు జరిగించడానికి మాకు సహాయం దయచేయము. మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో సంఘమంతటికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు వాక్యోపదేశం చేసినటువంటి పాస్టర్ జాన్ ప్రభాకర్ గారికి సంఘపక్షంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా కొన్ని విషయాలను నేను సంఘంతో పంచుకోవాలని చెప్పి ఇష్టపడుతూ ఉన్నాను. అవి ఏంటంటే, అధికార మార్పిడి అనేటువంటిది ఎల్లప్పుడూ స్వాగతించదగ్గదే. మేము కూడా మా టర్మ్ అయిపోయిన తర్వాత అధికార మార్పిడి చేయడానికి మేమంతా కూడా ఇష్టంగానే ఉన్నాము. అయితే దాన్ని ప్రాపర్గా చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి ఆ 145 సెక్షన్ని ఎత్తివేయడానికి పోలీస్ అథారిటీస్ తోటి, నాయకులతోటి, అందరితోటి మేము మాట్లాడటం జరుగుతుంది. నేనైతే మంచి
పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. శుభ పరిణామం వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడు కూడా సంఘంలో ఏక మనసుతో ఏకారాధన జరగాలి అని చెప్పేసి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అంటే చర్చిని వదిలిపెట్టి మనం అటువైపు ఇటువైపు కొంతమంది ఆరాధనలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉత్తరం వైపు ఆరాధనలు కూడా జరగట్లేదు. ఎందుకంటే బికాస్ 145 సెక్షన్ ఉంది కాబట్టి అది కూడా ఎత్తివేయడానికి మేము నాయకులతోటి అధికారులతోటి మాట్లాడుతున్నాం. త్వరలో అది ఎత్తివేస్తారు. మంచి పరిణామం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏక మనసుతో మనం చర్చిలోకి వెళ్ళి ఏకారాధన జరిపించుకోవాలని చెప్పేసి నేనంతా ఇష్టపడుతున్నాను. ఈ విషయంలో మనకి చాలామంది మన సంఘస్థులు, సంఘ నాయకులు, పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. వారు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ సంఘపక్షంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే మంచి వార్త, శుభవార్త మనం వినబోతూ ఉన్నాం. ఆరాధన మనం చర్చిలో జరిపించుకుంటాము అని చెప్పేసి నేను ఆశతోటి మీకు అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరికి, అఖిల విశ్వాసులు ఇప్పుడును సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్.